అందరికీ శుభోదయం. నా పేరు అమృత. నేను 8వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం 19 మార్చిన ప్రారంభమై 6 ఏప్రిల్ 2027 ముగుస్తుంది. 19 మార్చి ఉత్తర భాద్ర నక్షత్రంలో ప్రారంభమవుతుంది. ఇది తెలుగు కాలచక్రంలో 40వ సంవత్సరం. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది వేడుకలు ప్రారంభమవుతాయి. సంవత్సరం అంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఆయనం అంటే ఉత్తరాయణం. ఋతువు అంటే వసంత ఋతువు. మాసం అంటే చైత్ర మాసం. తిథి అంటే శుద్ధ పాడ్యమి. ప్రధాన విశేషం 1966 నుండి 1967లో వచ్చింది. అప్పుడు ఆరే, ఇప్పుడు ఆరే. ఉగాది అంటే అసలు యుగాది అన్నమాట. యుగానికి ఆది అంటే సంవత్సరానికి ఆది. ఈ సంవత్సరం సత్యత అనేది లోపిస్తుంది. ఈ సంవత్సరానికి రాజు అంటే అధిపతి. గురువు అంటే అందరినీ ముందునే నడిపించేవాడు. కేతువు అంటే అందరికీ వెరీ గుడ్. క్లాస్ సార్. పిలుస్తారు. సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెల వసంత మాసనాలతో ప్రకృతి పులకరించే పరాభవ నామ సంవత్సర మొదలయ్యే వేమపూత చేతును బెల్లం తీపిను సమంగా స్వీకరిద్దాం. ఈ ఏడు అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వసంతరాలు పారిపోవాలి. ఆత్మాభిమానం విజయమై నిలవాలి. తెలుగువారి నూతన సంవత్సరాన సుఖ సంతోషాలు వెళ్ళి విరియాలి. ఆత్మీయ అనురాగాలతో బంధాలు అనుబంధాలతో మన జీవితాన్ని అలంకరించుకుని ఈ ఉగాది రోజున ఆనందంగా ఇంకో సంవత్సరానికి అడుగు వేద్దాం. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర అహంకారం పరాభవమై పారిపోవాలి. వినండి, ఇంతకన్నా చెప్పిన పాయింట్స్ వస్తున్నాయి. ఆత్మాభిమానం సంవత్సర శుభాకాంక్షలు. ఇలా ఏదో అనండి. ఇలా కాదు, గట్టిగా. హ్యాపీ ఉగాది. గుడ్ మార్నింగ్ చెప్పండి. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది.
పువ్వుని చేదు రుచిని జీవితంలో బాధలు కూడా భాగమని చెప్పేదానిని నేను కారాన్ని కారం రుచిని ఉత్సాహం కోపం కూడా భాగమని చెప్పేదానిని నేను ఉప్పుని నేను లేనిదే రుచి లేదన్నట్లు చెప్పేదానిని నేను మామిడిని నేను ఒకరు రుచిని జీవితంలో కొత్త అనుభవాలను నేర్పేదానిని కష్ట సుఖాల జయపజయాలు మధ్య చెడులను సమానంగా స్వీకరిస్తూ సంయమనంతో ముందుకు సాగాలనేది
అద్భుతమైన ఉగాది పచ్చడి మాధుర్యమైన పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. ముందుగా అందరికీ పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చేదు తీపి ఇంకా జరిగి వెనక్కి జరగమంటే ఎక్కడికి వచ్చేస్తా మళ్ళీ స్టార్ట్ చేయి. అందరికీ పరాభవ ఉగాది సంవత్సర శుభాకాంక్షలకి ముందుగా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. చేదు తీపి కారం పులుపు మధురాల సమ్మేళనం మన జీవితంలో కష్ట సుఖాలు ఏవి వచ్చినా సరే తట్టుకునే ధైర్యాన్ని ఇచ్చే అద్భుతమైన ఉగాది పచ్చడి. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది తెలుగు వారి పండుగ. ఈ పండుగతో తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అందుచేతనే ఈ పండుగను సంవత్సరాది అని కూడా అంటారు. తెలుగు వారే కాక మహారాష్ట్రలో కన్నడిగలో కూడా ఈ పండుగను చేసుకుంటారు. తెలుగు నెలలో మొదటిది చైత్రము అని మీకు తెలుసు కదా. ప్రతి తెలుగు నెల శుక్లపక్షంతో మొదలవుతుంది కాబట్టి ఉగాది పండుగ చైత్ర